పక్కన జ్యూస్ అమ్ముకునే వ్యక్తి వందల కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేసుకోవడమే పెద్ద విచిత్రం. ఒక బెట్టింగ్ యాప్తో రోజుకు 200 కోట్లు సంపాదించవచ్చా అని అంతా ఆశ్చర్యపోతున్నారు. మనీ లాండరింగ్లోనే 5,000 కోట్లు బయటపడితే వీళ్ళ అసలు సంపాదన ఎంతుందో ఎవ్వరికీ అర్థం కావట్లేదు. జూద సామ్రాజ్యానికి చక్రవర్తులైన వీళ్ళ నేపథ్యం ఏంటి? ఇంతకీ సోదాల్లో దొరికింది ఎంత? తేలాల్సిన లెక్కెంత? నివేదికల ప్రకారం అక్రమంగా డబ్బు సంపాదిస్తున్న మహదేవ్ గ్యాంబ్లింగ్ యాప్ ప్రధాన ప్రమోటర్లు సౌరభ్ చంద్రకర్, రవి ఉప్పల్లు ఛత్తీస్గఢ్లోని భిలాయ్కి చెందినవారు. వీళ్లు రోజుకు కనీసం 200 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నట్టు ఈడీ ప్రాథమికంగా అంచనా వేసింది. ఇక యాప్కు సంబంధించి సుమారు 5,000 కోట్ల రూపాయలు మనీ లాండరింగ్ జరుగుతున్నట్టు దర్యాప్తులో తేలింది. యుఏఈ నుంచి ఈ భారీ జోద సామ్రాజ్యాన్ని నడిపిన సౌరభ్ చంద్రకర్, రవి ఉప్పల్ ఒకప్పుడు ఛత్తీస్గఢ్లో జ్యూస్ అమ్ముకునేవారని, టైర్ షాపుల్ని నడిపేవారని తెలుస్తోంది. దీని తర్వాత కొంతకాలం పాటు బుకీలుగా పనిచేసిన ఈ ఇద్దరు 2018లో దుబాయ్కి వెళ్లి ఈ ప్లాట్ఫామ్ని ప్రారంభించారు. తక్కువ సమయంలో డబ్బు సంపాదిస్తారని విద్యార్థులు, నిరుద్యోగ యువత, రైతులు, ఇతరుల్ని ప్రలోభపెడుతూ ఈ దందాకు ప్రాణం పోశారు. అప్పట్నుంచి వీళ్లు వెందిరిగి చూడలేదు. యాప్ వ్యాప్తి చెందడం ప్రారంభమయ్యాక వినియోగదారులకు క్రెడిట్ కార్డులు, యూపీఐ, డెబిట్ కార్డులు, బ్యాంకు బదిలీని ఉపయోగించడానికి ప్రోత్సహించారు. దీని ద్వారా భారతదేశ విదేశీ మారకం, మనీ లాండరింగ్, పన్ను నిబంధనల్ని తప్పించుకునేలా చేశారు. ఆ తర్వాత ఇన్యాక్టివ్ లేదా సెమీ యాక్టివ్ ఖాతాల్ని తక్కువ రుసుముతో లావాదేవీలు చేయడానికి ఉపయోగించారు. దీంతో మల్టిపుల్ ఖాతాల ద్వారా కోట్ల లావాదేవీల్ని ట్రాక్ చేయడం అధికారులకి కష్టమైంది. గత కొన్ని సంవత్సరాల్లో ఈ యాప్ ద్వారా సౌరభ్ చంద్రకర్ చట్టవిరుద్ధమైన ఆఫ్షోర్ జోదంపై గుత్తాధిపత్యం వహించే స్థాయికి ఎదిగాడు. ఫెయిర్ ప్లే, రెడ్డి అన్న, లోటస్ 365 వంటి బ్రాండ్లను కొనుగోలు చేశారు. ఈ మధ్య బెట్ భాయ్, అంబానీ బుక్ పేరుతో సరికొత్త బ్రాండ్లను కూడా ప్రారంభించినట్టు తెలుస్తోంది. ఇలా మొదలైన వారి అక్రమ ప్రయాణంలో మహాదేవ్ యాప్తో కొత్త వినియోగదారుల్ని నమోదు చేసుకోవడం నుంచి అక్రమ బెట్టింగ్ వెబ్సైట్లకు సహాయం చేయడానికి, బినామీ బ్యాంకు ఖాతాల్లో లేయర్డ్ వెబ్ ద్వారా డబ్బుని ల్యాండర్ చేయడానికి ఆన్లైన్ ప్లాట్ఫామ్లను ఏర్పాటు చేసే అంబ్రెల్లా సిండికేట్ను నడిపారు. మహదేవ్ ఆన్లైన్ బుక్ యాప్ యుఏఈలోని సెంట్రల్ హెడ్ ఆఫీస్ నుంచి నడుస్తుందని ఈడీ దర్యాప్తులో తేలింది. ఇక ప్రాంతీయంగా ఉన్న ప్యానల్ బ్రాంచ్లను వారికి తెలిసిన వ్యక్తులకి 70 నుంచి 30% వరకు కమిషన్తో ఫ్రాంచైజీ చేస్తూ వచ్చినట్టు ఈడీ తెలిపింది. అలాగే ఆఫ్షోర్ ఖాతాలకు బెట్టింగ్ ద్వారా వచ్చే ఆదాయాన్ని మళ్లించడానికి పెద్ద ఎత్తున హవాలా కార్యకలాపాలు కొనసాగించారు. బెట్టింగ్ వెబ్సైట్ల ప్రకటనలు, కొత్త వినియోగదారుల్ని, ఫ్రాంచైజ్ నడిపేవారిని ఆకర్షించడానికి అవసరమైన వనరుల కోసం భారతదేశంలో పెద్ద మొత్తంలో నగదు ఖర్చు చేసినట్టు అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి ఈడీ గతంలో ఛత్తీస్గఢ్లో దర్యాప్తు చేయగా బెట్టింగ్ సిండికేట్కు సంబంధించి ప్రధాన అనుసంధాన అధికారితో సహా 4 వ్యక్తుల్ని అరెస్ట్ చేసింది. ఈ సిండికేట్ సెక్యూరిటీ అమౌంట్ ముసుగులో ఉన్నత స్థాయి ప్రభుత్వ అధికారులకి అక్రమ చెల్లింపులు చేశారని దర్యాప్తులో తేలింది. ఇక అప్పట్లో యాప్ ప్రమోటర్లు పరారీలో ఉన్నందున ఏజెన్సీ తన పరిశోధనని అంతర్జాతీయ స్థాయికి విస్తరించింది. వీరిపై రాయ్పూర్లోని పీఎంఎల్ఏ ప్రత్యేక కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్లు జారీ చేసింది. ఈడీ తదనంతర దర్యాప్తులో మనీ లాండరింగ్ కార్యకలాపాల్లో పాల్గొన్న ప్రధాన వ్యక్తుల్ని కూడా గుర్తించారు. ముఖ్యంగా హవాలా సంబంధిత కార్యకలాపాల్ని నిర్వహించే కోల్కతాకు చెందిన వికాస్ చపారియాను ప్రముఖుడిగా చేర్చారు. చపారియాకు చెందిన ప్రదేశాల్లో, అలాగే అతని సహచరుల ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహించారు. ఇక్కడ సేకరించిన సమాచారం ఆధారంగా భారత స్టాక్ మార్కెట్లో వీరికి సంబంధించి ఉన్న దాదాపు 236 కోట్ల విలువైన ఆస్తుల్ని సీజ్ చేశారు. ఇందులో మరో కీలక నిందితులు భోపాల్లోని ధీరజ్ అహుజా, విశాల్ అహుజా. వీళ్లు నిర్వహిస్తున్న ర్యాపిడ్ ట్రావెల్స్ కార్యాలయంలో కూడా సోదాలు జరిగాయి. ఈడీ నివేదిక ప్రకారం యాప్ ప్రమోటర్లు, వారి కుటుంబం, వ్యాపార సహచరులు అందరితో పాటు fairplay.com వంటి బెట్టింగ్ వెబ్సైట్ల కోసం ప్రకటనల్లో నటించే ప్రముఖుల మొత్తం కార్యకలాపాలకు సంబంధించిన టికెటింగ్ వ్యవస్థకు ఈ సంస్థనే బాధ్యుల్ని చేస్తున్నట్టు ఈడీ తెలిపింది. ఇక ఈ అక్రమ వ్యవహారం చాలా పకడ్బందీగా నిర్వహించినట్టు ఈడీ గుర్తించింది. బెట్టింగ్ ఫ్రాంచైజీల నుంచి వచ్చిన అక్రమ నగదు సంపాదనను అహుజా సోదరులు మెయిన్ టికెట్ ప్రొవైడర్స్ దగ్గర డిపాజిట్ చేశారు. అలాగే వినియోగదారుల వ్యాలెట్లో ఉన్న బ్యాలెన్స్ని దేశీయ, అంతర్జాతీయ టికెట్లను బుక్ చేసుకోవడానికి ఉపయోగించారు.
ఇక మహదేవ్ గ్రూప్లోని చాలా ఈవెంట్లకు ప్రయాణ ఏర్పాటు చేసింది ర్యాపిడ్ ట్రావెల్స్ అనే సంస్థ. సెప్టెంబర్ నెలలో యుఏఈలో వార్షిక స్టార్ స్టడెడ్ ఈవెంట్లు నిర్వహించబడతాయి. వాటిని కూడా ఈ కంపెనీ నిర్వహిస్తోందని ఈడీ పేర్కొంది. అహుజా సోదరుల తర్వాత వారికి తెలిసిన గోవింద్ కేడియా వంటి సహచరుల ప్రదేశాల్లో సోదాలు నిర్వహించింది. కేడియా సహాయంతో జపారియా తన సంస్థల ద్వారా పర్ఫెక్ట్ ప్లాన్ ఇన్వెస్ట్మెంట్స్ ఎల్ఎల్పి, ఎగ్జిమ్ జనరల్ ట్రేడింగ్ ఎఫ్జెడ్ సిఓ, టెక్నో ఐటీ సొల్యూషన్స్ ఎల్ఎల్సి ద్వారా మార్కెట్లో భారీగా పెట్టుబడులు పెడుతున్నట్టు కనుగొన్నారు. గోవింద్ కుమార్ కేడియాకు చెందిన డీమ్యాట్ హోల్డింగ్స్లో 120 కోట్ల విలువైన ఆస్తుల్ని కూడా పిఎంఎల్ఏ కింద ఈడీ సీజ్ చేసినట్టు తెలుస్తోంది. ఇక కేడియాకు సంబంధించి చేసిన సోదాల్లో 18 లక్షల నగదు, 13 కోట్ల విలువైన బంగారం ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఇంత నేపథ్యమున్న కంపెనీని నడిపింది మాత్రం ఇద్దరు అనామక వ్యక్తులు. అక్రమంగా డబ్బు సంపాదించి 100 కోట్ల ఖర్చుతో పెళ్లి చేసుకుంటుంటే అందులో బాలీవుడ్ ప్రముఖులు హాజరు కావడం ఇప్పుడు ఈ కేసును మరింత పాపులర్ చేసింది. ఈ వివాహ వేడుకల్లో సెలబ్రిటీలైన విశాల్ దద్రాని, టైగర్ ష్రాఫ్, సోనాక్షి సిన్హా, అతిఫ్ అస్లాం, సన్నీ లియోన్, నేహా కక్కర్, అలీ అస్గర్, భారతీ సింగ్, భాగ్యశ్రీ, పుల్కిత్ సామ్రాట్, ఎల్లీ అవరామ్, రషద్ ఫతే అలీఖాన్ వంటి ప్రముఖులు హాజరయ్యారు. ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కోసం యాడ్స్లో పనిచేసిన బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్కు కేంద్ర ఏజెన్సీ సమన్లు పంపిన ఒక రోజు తర్వాత ఈ కేసులో ప్రముఖ హాస్య నటుడు కపిల్ శర్మ, బాలీవుడ్ నటులు శ్రద్ధా కపూర్, హుమా ఖురేషీతో పాటు టెలివిజన్ స్టార్ హీనా ఖాన్లకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. సినిమా సెలబ్రిటీలతో పాటు ఈ యాప్ని 100 మందికి పైగా ఇన్ఫ్లుయెన్సర్లు ప్రమోట్ చేశారు. కనుక వీళ్ళందరికీ కేంద్ర ఏజెన్సీ సమన్లు పంపిస్తుందని అధికారులు చెబుతున్నారు. కాగా ప్రధాన నిందితుడు సౌరభ్ చంద్రకర్ వివాహ దర్యాప్తు తర్వాత యుఏఈ, పాకిస్తాన్తో కూడా ఈ హవాలా కార్యకలాపాలకు లింకులున్నట్టు తెలిసింది. ఈ స్కామ్లో తమ డబ్బును పోగొట్టుకున్న బాధితులు దాఖలు చేసిన కనీసం 7 ఎఫ్ఐఆర్లను ఈడీ దర్యాప్తులో కలిపింది. గోవా, ముంబై, విశాఖపట్నం, అహ్మదాబాద్, ఛత్తీస్గఢ్తో సహా పలు ప్రాంతాల్లో ఈ ఎఫ్ఐఆర్లు నమోదైనట్టు తెలుస్తోంది. ఇక ఇలాంటి పోర్టల్ని నడుపుతూ మధ్యప్రాచ్య దేశాలకు, పాకిస్తాన్కు మనీ లాండరింగ్ చేసినందుకు దాదాపు 8 మంది ప్రధాన అంతర్జాతీయ హవాలా ఆపరేటర్లు కూడా ఈ కేసు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే చంద్రకర్, అతని సహచరులు కనీసం 70 షెల్ కంపెనీల్ని ఆఫ్షోర్ ఖాతాలకు మనీ లాండరింగ్ చేయడానికి ఉపయోగించినట్టు కనుక్కున్నారు. ప్రస్తుతం యుఏఈలో ఉన్న యాప్ యజమానిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి అంతర్జాతీయ ఏజెన్సీల సహకారం కోసం భారత యాంటీ మనీ లాండరింగ్ ఏజెన్సీ ప్రయత్నిస్తోంది.